Coming to today's discussion is your class lo nenu meeku electric flux ante emiti, electric flux density, Gauss law, if possible applications of Gauss law to find out the electric field intensity due to a point charge. Similarly, electric field due to or electric field intensity due to uniform line charge distribution. ఈ టాపిక్స్ నేను మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. Let us see what is meant by electric flux. So this electric flux was first identified by Michael Faraday in 1837. దాదాపు 200 సంవత్సరాల క్రితం మైకేల్ ఫారడే అబ్జర్వ్ చేశారు. సో దిస్ మైకేల్ ఫారడే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో విప్లవాత్మకమైన మార్పులు రావడానికి కారణం మైకేల్ ఫారడే చేసిన ఫైండింగ్స్ అంటే అబ్జర్వేషన్స్ అన్నమాట. వాట్ హీ హాజ్ అబ్జర్వ్డ్, బై దట్ టైమ్ హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ రాయల్ సొసైటీ లండన్. లండన్ లో గల రాయల్ సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట. బికాస్ హీ ఈస్ ది ప్రెసిడెంట్, హీ వాజ్ ఫండెడ్ విత్ ది బ్రిటిష్ గవర్నమెంట్. అందుకని ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఆయనకి చాలా వీలు కుదిరింది అనమాట. సో ఆయన ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన గమనించింది ఏమిటి అంటే, ఆయన 2 స్పియర్స్ని తీసుకున్నాడు. ఒకటేమో స్పియర్ విత్ స్మాలర్ డయామీటర్. స్పియర్ అంటే ఏం లేదండి, మీకు క్రికెట్ బాల్ ఉంది చూసారా, అలాంటిదే అనమాట. క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్ ఉంటుంది చూసారా, అదనమాట. మన రబ్బర్ బాల్ ఏదైనా కానీ. అట్లనే ఇంకొక స్పియర్ తీసుకున్నారు, లార్జర్ డయామీటర్. ఏం చేశారంటే ఈ అవుటర్ స్పియర్ని గ్రౌండ్ చేశారు, ఇన్నర్ స్పియర్నేమో ప్లస్ క్యూ అనే ఛార్జ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండింటి మధ్య దూరాన్ని 2 సెంటీమీటర్స్ తీసుకున్నారు. తీసుకొని ఫస్ట్ గ్రౌండ్ చేశారు. కొంచెం సేపు తర్వాత ఈ గ్రౌండ్ చేసిన దాన్ని తీసేశారనమాట. తీసేసి ఒక ఇన్సులేటింగ్ అంటే ఒక రబ్బర్ క్లాత్ తోటి ఈ అవుటర్ స్పియర్ని డిస్మాంటిల్ చేశారు. డిస్మాంటిల్ చేసి దీని మీద ఉన్న ఛార్జ్ మెజర్ చేశారు. ఛార్జ్ ఈజ్ మెజర్డ్ ఆన్ ది అవుటర్ స్పియర్. సో ఇన్నర్ స్పియర్ ప్లస్ క్యూ ఛార్జ్ కలిగి ఉంది కదా, ఆయన ఏం గమనించారంటే అవుటర్ స్పియర్ మీద మైనస్ క్యూ అనే ఛార్జ్ రావడం గమనించారు. ఓకే, ఇదే ఎక్స్పెరిమెంట్ని ఈ 2 స్పియర్ల మధ్య రకరకాల డైఎలక్ట్రిక్ మీడియా పెట్టి చూశాడు. అంటే ఒక పేపర్ని పెట్టారు, గ్లాస్ని పెట్టారు, ఓకే, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్ని పెట్టారు, గాలిని ఉంచారు. ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని పెట్టి చూసినా కూడా లోపల ఛార్జ్ స్పియర్ మీద ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంటే బయట స్పియర్ మీద మైనస్ క్యూ అనే ఛార్జ్ ఎప్పటికీ ఉంటుంది. దీన్ని బట్టి ఆయన ఏం పాస్టులేట్ చేశారంటే, పాస్టులేట్ చేయడం అంటే ఆయన గమనించిన విషయం చెప్పడం అన్నమాట. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఛార్జ్ డిస్ప్లేస్మెంట్, ఛార్జ్ డిస్ప్లేస్ అవుతుంది అని చెప్పి గమనించారు. సో ఈ ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ ఆయన ఏమన్నారు అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నారు. సో దీన్ని సై అనే అక్షరంతో రిప్రజెంట్ చేశారు, పిఎస్ఐ, సై. There exists a charge displacement. This charge displacement is called as electric flux. సరే, మరి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిస్ప్లేస్ అవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. The amount of flux charge displacement is equal to charge present on the outer sphere. So పై అనే ఫ్లక్స్ డిస్ప్లేస్ అయినప్పుడు దీని విలువ ఎంతకి సమానం అవుతుందంటే అవుటర్ స్పియర్ మీద ఉన్న ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి సమానం అవుతుంది. సో అవుటర్ స్పియర్ మీద ఉన్న ఛార్జ్ ఎంతండి, మైనస్ క్యూ. సో ద అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ది ఇన్నర్ స్పియర్ is equal to
Q coulombs. ఈ Q coulombs అనేది చార్జ్ ప్రెసెంట్ ఆన్ ది ఇన్నర్ స్పియర్. సో ఇన్నర్ స్పియర్ మీద ఎంతైతే ఛార్జ్ ఉందో అంతే ఛార్జ్ అవుటర్ స్పియర్ మీదకి వస్తుంది మ్యాగ్నిట్యూడ్ వైజ్. కానీ వీటి యొక్క పొలారిటీస్ తేడా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి మైకేల్ ఫారడే ఫైండ్ అవుట్ చేశారనమాట. అలా జరిగిన డిస్ప్లేస్మెంట్ ఆయన ఏమన్నారు అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్పి అన్నారు. సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ఏ యూనిట్స్ అని చెప్పి అనుకున్నాం. ఏ యూనిట్స్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ఇన్నర్ స్పియర్. ఓకే, దీని మీద ఎన్క్లోజ్ అయిన ఛార్జ్ Q అనమాట. దిస్ Q ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. అంటే దీనిలోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ సై రేడియన్స్ కి ఈక్వల్ అవుతుంది. అలానే అవుటర్ స్పియర్ యొక్క రేడియస్ B యూనిట్స్ అని చెప్పి అనుకుందాం. సో దీనిలోంచి వచ్చే ఫ్లక్స్ కూడా దీని మీద ఉన్న ఛార్జ్కి సమానం అవుతుంది. సో అంటే ఏమిటి? హియర్ దీస్ ఆర్ ది టూ బాడీస్ ఆఫ్ డిఫరెంట్ సర్ఫేస్ ఏరియా అండ్ డిఫరెంట్ వాల్యూమ్ అండ్ డిఫరెంట్ ఫిజికల్ డైమెన్షన్స్. కానీ వాటి ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఒకే విధంగా ఉంది. ఎందుకు? ఈ చిన్న స్పియర్ ని పెద్ద స్పియర్ లోపల పెట్టాం కాబట్టి. సో ఇక్కడ we define a word called electric flux density. This electric flux density is defined as flux leaving unit surface area. ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియా నుండి ఎంతైతే ఫ్లక్స్ బయటకు వస్తుందో దానిని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. సో దిస్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్, and this D is independent of medium. It is independent of medium. అంటే ఇది ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏదైతే మీడియం నుంచి బయటకు వస్తుందో దాని మీద ఆధారపడి ఉండదన్నమాట D విలువ. సో ఇప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఇన్నర్ స్పియర్ కనుక్కున్నాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు ఫ్లక్స్ ఓవర్ ఇన్నర్ స్పియర్ డివైడెడ్ బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సో ఇన్నర్ స్పియర్ లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అనుకున్నామండి మనము? సై అనే ఫ్లక్స్ బయటకు వస్తుంది అనుకున్నాం. డివైడెడ్ బై దాని యొక్క సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 4πa². 4π ఇంటూ r² అనమాట. 4π ఇంటూ రేడియస్ స్క్వేర్. ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ఏ కాబట్టి 4πa² అవుతుంది. కానీ ఈ సై విలువ దేనికి సమానమైంది? ఈ స్పియర్ మీద ఉన్న ఛార్జ్కి సమానమైంది. డివైడెడ్ బై 4πa². దీని యూనిట్స్ వచ్చి కూలుంబ్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈస్ కూలుంబ్స్. Psi is coulombs, B is coulomb per meter square. అలానే ఫ్లక్స్ డెన్సిటీ ఓవర్ outer sphere, ఇది కూడా అంతే. ఫ్లక్స్ లీవింగ్ surface of outer sphere divided by its surface area of outer sphere. So flux leaving the outer sphere is psi. Its surface area is 4π into radius of outer sphere. The radius is b square, square of the radius. Psi by 4πb². We know that the psi is equal to q by 4πb². Okay, so idi suppose if A is approaching 0, then inner sphere becomes a point charge. Okay, so the point charge ainappudu the electric flux at a distance b units away from it is d is equal to b units ane దూరంలో ఉంది కాబట్టి q by 4πb² అవుతుంది.
కూలుంబ్స్ పర్ మీటర్. అంటే ఇక్కడ పాయింట్ ఛార్జ్ ఉంది. ఈ పాయింట్ ఛార్జ్ చుట్టూతా బి అనే రేడియస్ కలిగిన ఒక సర్కిల్ ఉంది అనుకుందాం, స్పియర్ ఉందని చెప్పి అనుకుందాం. ఇందులోంచి బయటకు వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విలువ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది అన్నమాట. ఓకే, లైక్ దిస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ కమ్ అవుట్. అంటే ఇలా ఒక సర్ఫేస్ ఉందనుకోండి, ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ అనుకుందాం. స్పెరికల్ అంటే గుండ్రంగా ఉంటుంది కదా, దీనిలోంచి ఫ్లక్స్ ఎలా వస్తుంది అంటే ఇలా బయటకు రేడియేట్ అవుతూ ఉంటుంది. ఈ డైరెక్షన్ ఏమంటామంటే నార్మల్ టు ది సర్ఫేస్ అంటాం. అంటే ఒక బాల్ తీసుకోండి, దాని మీద స్ట్రైట్గా అంటే 90 degrees యాంగిల్ చేసే విధంగా ఒక అగ్గిపుల్లను నిలబెట్టండి. ఆ అగ్గిపుల్ల ఏదైతే డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్నే మనము నార్మల్ టు ది సర్ఫేస్ అని చెప్పి అంటాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇలా బయటకు వస్తుంది. ఓకే, ఇక్కడ Q అనే ఛార్జ్ ఉంటే రైట్, ఇక్కడ ఒక కండక్టింగ్ స్పియర్ పెట్టాం, బాడీ పెట్టాం అనుకోండి, దాని మీద ఏమవుతుందంటే -Q అనే ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. ఏమి పెట్టలేదు అనుకోండి, R అనే B అనే యూనిట్స్ దూరంలో D ఎంత ఉంటుంది అంటే దిస్ Q బై 4πb² అనే వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, సో this D is a vector quantity. Electric flux density is a vector quantity. ఇది ఒక డైరెక్షన్ లో ఉండాలి. ఇది ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే ఈ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటుంది. మనం ఏదైతే సర్ఫేస్ తీసుకున్నామో అది నార్మల్ గా ఉంటుంది. సో ఇది ఈ సర్ఫేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది రేడియస్ ఉంది కాబట్టి దీన్ని AR అనే యూనిట్ వెక్టర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. అలా రిప్రజెంట్ చేసినప్పుడు D is equal to Q by 4πb² AR. ఇప్పుడు ఇది B అనే డిస్టెన్స్ కాకుండా ఇదే చార్జ్ పార్టికల్ నుండి R అనే డిస్టెన్స్ దూరంలో ఉన్న పాయింట్ దగ్గర మనము D కనుక్కోవాలనుకోండి, ఏమి లేదు, దిస్ D is equal to Q by 4πr² into AR. ఇంతే, దీన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. అలానే ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఎంత అవుతుంది అంటే E is equal to Q by 4πε0r² into AR అవుతుంది అన్నమాట. ఈ రెండు ఈక్వేషన్ ని కంపేర్ చేస్తే E is equal to D by ε0 అవుతుంది, ఆర్ D is equal to ε0E అవుతుంది. సో వాట్ ఈజ్ E? Electric field intensity. E is the electric field intensity due to this point charge. So we can define the relationship between D and E as D is equal to ε0E into E for free space. What is ε0? Permittivity of free space. Okay, so this is what is meant by electric flux density and electric flux. Okay, so I have given you the definition of electric flux and electric flux density and the relationship between electric flux density and electric field intensity for a charged particle. అది ఏదైనా చార్జ్ కాన్ఫిగరేషన్ కానివ్వండి, వెదర్ ఇట్ మే బి ఏ పాయింట్ చార్జ్ ఆర్ ఇట్ మే బి ఏ లైన్ చార్జ్ ఆర్ ఇట్ మే బి ఏ స్ట్రీట్ చార్జ్ ఆర్ ఇట్ మే బి ఏ వాల్యూమ్ చార్జ్ ఆఫ్ ఎనీ జామెట్రికల్ కాన్ఫిగరేషన్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ D is equal to ε0. సో after some time, కొన్ని రోజుల తర్వాత Gauss is a mathematician has established a relationship between the amount of flux that is leaving crossing a particular closed surface and the relationship between
the charge that was present in the closed surface. So the law మనం ఏమంటామంటే Gauss law అంటాం. ఈ Gauss law, Gauss has done an extensive work on vector calculus. Vector calculus మీద ఆయన చాలా వర్క్ చేశారు. అలా వర్క్ చేసి ఆయన ఒక ఫైండింగ్ చేశారనమాట. ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ లీవింగ్ a closed surface is equal to charge enclosed by the surface. గాస్ లా చూడడానికి మైకేల్ ఫారడే చెప్పింది ఏదైతే చెప్పారో అలానే ఉంటది. కానీ గాస్ లా ఏం చెప్పారంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎంతైతే ఫ్లక్స్ బయటకు వస్తుంది అన్న పాయింట్ చెప్పారు. ఓకే, అర్థం చేసుకోండి. మైకేల్ ఫారడే ఏం చెప్పాడు, ఒక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది అని చెప్పన్నారు. అంటే ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ఆ ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రూపంలో జరుగుతుంది అన్నమాటే చెప్పారు మైకేల్ ఫారడే. కానీ గాస్ ఏం చెప్పారు, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే ఆ సర్ఫేస్ లోపల ఎంతైతే ఛార్జ్ ఉందో అంత ఉంటుంది అని చెప్పారు. ఇద్దరు ఒకే మాట చెప్పారు. కానీ మైకేల్ ఫారడే ఏం చెప్పాడంటే ఫ్లక్స్ డిస్ప్లేస్మెంట్, ఎలక్ట్రికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఆ డిస్ప్లేస్మెంట్ విలువ ఛార్జ్ కి సమానం అవుతుంది అని చెప్పారు మైకేల్ ఫారడే. గాస్ ఏం చెప్పారు, బయటకి ఫ్లక్స్ వస్తుంది, ఆ ఫ్లక్స్ విలువ ఎంత ఉంటుందంటే లోపల ఎంతైతే ఛార్జ్ ఉందో అంతకి సమానం అవుద్ది అని చెప్పారు. సో ఇప్పుడు psi is the flux that leaves the closed surface. It must be equal to charge enclosed it. దీన్ని ఆయన ఏం చెప్పారంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ d డాట్ ds అని చెప్పి అన్నారు. d డాట్ ds. సో ఇది మనకి గాస్ చెప్పారు. ఓకే, psi is equal to charge enclosed, it is equal to integral over the closed surface d dot ds, where ds is the elemental surface area. So elemental surface area values will vary from configuration to configuration. I will give you the value of elemental surface area while I am explaining you the respective చార్జ్ కాన్ఫిగరేషన్స్. ఛార్జ్ కాన్ఫిగరేషన్స్ కి సంబంధించిన గాస్ లో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు నేను మీకు ఈ డిఎస్ వాల్యూ డిఫరెంట్ కోఆర్డినేట్స్ లో ఇస్తా. ఓకే, సో అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ చార్జ్, Q is equal to integral over the volume rho v dv అని చెప్పాను. What is rho v? Rho v is nothing but volume charge density, and dv is the differential volume. So ఇప్పుడు మనము గాస్ లా తీసుకున్నాం అనుకోండి. What Gauss has told, psi is equal to Q, that is equal to integral over the closed surface d dot ds అని చెప్పి అన్నారు. It is equal to integral over the volume rho v dv అవుతుంది. ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ rho v dv ఎలా అవుతుంది అంటే we know that rho v is the volume charge density of a continuous charge configuration. Then the amount of charge that is present over the entire volume is equal to integral over the volume rho v dv. So ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ d డాట్ ds is equal to ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ rho v dv అవుతుంది. ఇది ఒక అబ్జర్వేషన్. దీన్ని ప్రూవ్ చేయడానికి గాస్ has made use of divergence theorem. We call it as Gauss divergence theorem anamata. Okay, limit as delta s tends to 0, integral over the closed surface d dot ds is equal to divergence of d అని చెప్పి అన్నారు. అంటే
ఈ ఇంక్రిమెంటల్ సర్ఫేస్ దీన్ని ఏమంటామంటే ఇంక్రిమెంటల్ సర్ఫేస్ అని చెప్పి అంటాము. ఇంక్రిమెంటల్ సర్ఫేస్ వాల్యూ 0కి సమానమైనప్పుడు ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ d డాట్ ds ఈజ్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ d కి సమానం అవుతుంది. ఇది ఏమవుతుందంటే లిమిట్ యాజ్ ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ ρv dv కి సమానం అవుతుంది అన్నమాట. అంటే Gauss divergence theorem ప్రకారంగా according to Gauss divergence theorem integral over the surface d dot ds as limit delta s tends to 0 is equal to integral over the volume divergence of d rho v dv కి సమానం అవుతుంది అన్నమాట. ఇది డైవర్జెన్స్ ఆఫ్ థీరం మనకి చెప్పిన పాస్టులేట్. ఇది మీకు నా ఎలక్ట్రికల్ వాళ్ళకి M2లోనో M3లోనో వస్తుంది, లేదంటే ఇప్పుడు M4లో చెప్తారు మీకు. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనికి ఒక ప్రూఫ్ ఉంది. దట్ ప్రూఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, for the time being you remember like this. So కానీ దీని విలువ ఎంతకి సమానం అండి? ఓవర్ ది వాల్యూమ్ ρv dv అవుతుంది అన్నమాట. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ d dv ఓవర్ ది వాల్యూమ్ is equal to ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ ρv dv. ఇది డెల్ డాట్ d అన్నమాట. ఓకే, సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే డైవర్జెన్స్ ఆఫ్ డి ఇజ్ ఈక్వల్ టు ρvకి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ద డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో డెల్ దీన్ని ఏమంటామంటే డెల్ అంటాం. Del is an operator, is a vector operator. Okay, దీని వాల్యూ in Cartesian coordinates del dot d is equal to rho d by rho x rho d by rho y plus rho d by rho z కి సమానం అవుతుంది అన్నమాట. డెల్ వాల్యూ ఏంటి అంటే డెల్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఏవై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏజెడ్. ఓకే, ఇక్కడ మనకి డి వాల్యూ ఏమవుతుందంటే డిఎక్స్ ఏఎక్స్ అనుకోవచ్చు, డివై ఏవై అనుకోవచ్చు, dz az అనుకోవచ్చు. ఈ రెంటి యొక్క డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే డెల్ డాట్ d ఈజ్ ఈక్వల్ టు డో dx బై డో ఎక్స్ డో dy బై డో వై డో dz బై డో z కి ఈక్వల్ అవుతుంది. డైవర్జెన్స్ ఆఫ్ d కనుక్కోవాలి. అప్పుడు ఏమవ్వాలి? ఇదే కదా వేయాల్సింది నేను. డో బై డో dx బై డో ఎక్స్ ప్లస్ ఈ రెంటిది వేయాలి డో dy బై డో వై ప్లస్ ఈ రెండు బై డో dz బై డో z. ఓకే, దీనిని డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాము. దీని విలువ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీకి ఈక్వల్ అవుతుందని చెప్పి గాస్ చెప్పాడు. అందుకని దాన్ని మనం గాస్ లా అంటాం. ఓకే, ఈ గాస్ లానే మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమీ లేదు, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ పాయింట్ ఫామ్ అంటాం దీన్ని. ఏం చెప్తుందంటే ద డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ is equal to its
వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ డి అన్నమాట, ఇజ్ ఈక్వల్ టు రో వి. దీన్ని మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్ ఫామ్ అని చెప్పి అంటాం. దీని ముందు ఈక్వేషన్ ఉంది చూసారా, ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ డైవర్జెన్స్ ఆఫ్ డి dv is equal to integral over the volume rho v dv is equal to integral over the closed surface d dot ds. దీన్ని ఇంటిగ్రల్ ఫామ్ అంటాం. we call it as ఇంటిగ్రల్ ఫామ్. ఇంటిగ్రల్ ఫామ్ ఈక్వేషన్ యూనిట్ నెంబర్ 5 లో వస్తుంది అనమాట మనకి. ఇదే ఈక్వేషన్ మళ్ళీ అక్కడ రిపీటెడ్ గా మనం చదువుకుంటాం. సో ఇది గాస్ లా. ఈ గాస్ లా ఉపయోగించి మనం కొన్ని సిమెట్రికల్ కాన్ఫిగరేషన్స్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కుంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా కనుక్కుంటాము అన్నది మీకు ఒక క్వశ్చన్ అవ్వచ్చు. సింపుల్, we know the relationship between electric flux density and electric field intensity. Electric flux density కి electric field intensity కి మధ్య రిలేషన్ ఏమిటి? Any of you can tell. D అనేది electric flux density, E అనేది electric field intensity. So D is equal to epsilon naught E. సో ఈ ఈని కనుక్కోవాలంటే మనం ఈ డీని కనుక్కుంటే సరిపోతుంది. ఈని కనుక్కోవాలంటే ఈ డి వాల్యూని కనుక్కుంటే సరిపోతుంది. సో ఎలాంటి ఛార్జ్ కాన్ఫిగరేషన్ కైనా ఓకే, దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని గాస్ లో ఉపయోగించి చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు. అలా కనుక్కోవడాన్ని మనం ఏమంటామంటే అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా అంటాం. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు అప్లికేషన్లు ఇంపార్టెంట్ గాస్ లాకి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్, రెండోది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ లైన్ ఛార్జ్. I try to stop class here. In the next class on